హాయ్ అండి, నేను మీ మంజుల. వెల్కమ్ బ్యాక్ టు నారీస్ కిచెన్. ఉగాది స్పెషల్గా నేతి బొబ్బట్లు ఎలాగ చేయాలో చూద్దాము. దీనికోసమని పచ్చిశనగపప్పు అక్కర్లేదు, అలాగే బెల్లం కూడా అవసరం లేదు. కానీ మనకు పర్ఫెక్ట్గా చాలా చక్కగా నేతి బొబ్బట్లు చాలా టేస్టీగా, అలాగే త్వరగా కూడా అయిపోయే బొబ్బట్లు ఎలా చేయాలో చూద్దాము. దీనికోసమని 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను. అదేనండి మనం సాంబార్ కోసం వాడుతాం కదా, అదే కందిపప్పు తీసేసుకొని దాన్ని కొద్దిగా నీళ్లు పోసేసుకొని కడిగేసి నీళ్ళంతా వంపేసి 1 కప్పు కందిపప్పుకి 2 కప్పుల నీళ్లు పోసేసుకునేసి ఒక అరగంట పాటు నానబెట్టేసుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు గోధుమ పిండి తీసుకున్న తర్వాత ఇందులో ఒక చిటికెడు ఉప్పు కూడా వేసేసి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసేసుకునేసి కొంచెము పిండికంతా పట్టించిన తర్వాత కొద్దిగా నీళ్లు పోస్తూ మెత్తని డో తయారు చేసుకోవాలి. ఇది గోధుమ పిండితోనే చేస్తున్నాను, కావాలంటే మీరు మైదా పిండితో కూడా చేసుకోవచ్చు. అలా కాదు అనుకుంటే సగం గోధుమ పిండి, 1.5 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు మైదా కూడా వేసుకొని చేసేసుకోవచ్చు. ఈ విధంగా పిండి కలిపేసుకున్న తర్వాత పైన నెయ్యి అప్లై చేసేసుకునేసి దీన్ని కూడా ఒక అరగంట పాటు నానబెట్టేసుకోవాలి. ఇంతకుముందు మనం నానబెట్టిన కందిపప్పును చూస్తే ఇది బాగా నానిపోయింది. దీన్ని ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో పెట్టేసుకునేసి మనము 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని ఉడకనించుకోవాలి. వాటర్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. అప్పుడే మనకు ఉడికిన తర్వాత మాడకుండా ఉంటుంది, అలాగే కింద నీళ్లు కూడా లేకుండా ఉంటుంది. ఒకవేళ మీరు ఉడికించినప్పుడు నీళ్లు కనుక ఉంటే ఈ విధంగా ఫిల్టర్ పెట్టేసుకొని నీళ్ళంతా కూడా ఫిల్టర్లో తీసేసుకోవచ్చు. చూడండి, పప్పు కూడా ఎంత బాగా ఉడికిపోయిందో, అలాగే మాడను కూడా లేదు. ఇప్పుడు నేను ఈ పప్పుని ఇందులో తీసేసుకునేసి కింద గిన్నె పెట్టేసుకొని ఒక గ్లాస్ సహాయంతో కానీ 1 కప్పు సహాయంతో కానీ ఈ విధంగా మ్యాష్ చేస్తే ఒక మెత్తని పప్పు అంతా మనకు కింద దిగిపోతుంది. ఈ విధంగా లాస్ట్లో మిగిలిపోయిన పప్పునంతా తీసేసుకునేసి ఈ మ్యాష్ కూడా చూసారంటే మనకు ఎంత బాగా మెత్తని పప్పు, నీళ్లు లేకుండా పర్ఫెక్ట్గా డ్రైగా ఉన్నటువంటి పప్పు వచ్చేసింది. చూసారు కదా, ఇలా పట్టుకుంటే కూడా మనకు చాలా మెత్తగా ఉంటుంది. దీంతో మనకు బొబ్బట్లు భలే బాగా వస్తాయండి. అలాగే ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకునేసి అందులో మనము ఇప్పుడు మ్యాష్ చేసుకున్నటువంటి కందిపప్పు తీసుకునేసి అందులోనే మనము 1 కప్పు కందిపప్పు తీసుకున్నాం కదా, అందుకని అదే కప్పుతో 1 కప్పు చక్కెర వేసేసుకునేసి ఇందులో మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి ఈ విధంగా కలుపుతూ ఉంటే చక్కెర అంతా కూడా కరిగిపోయి ఈ విధంగా నీళ్ళగా అయిపోతుందన్నమాట. పప్పు ఏమీ భయపడక్కర్లేదు, ఈ విధంగా అవుతూ ఉంటుంది. అయిన తర్వాత మనకు ఉడికే కొద్ది గట్టి పడుతుంది. ఆ తర్వాత 1 టీ స్పూను ఇందులో ఏలకుల పొడి కూడా వేసేసి కలుపుతూ ఉంటే ఈ స్టేజ్లో మనము స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనిచ్చేస్తే చూడండి ఎంత చక్కగా మనకు ముద్ద వచ్చేస్తుందో. నెయ్యి చేతికి రాసుకునేసి ఈ విధంగా ముద్ద చేసేసుకొని పక్కన పెట్టేసుకోవటమే. మీకు కావాల్సిన సైజులో చేసుకోండి. ఆ తర్వాత మనము గోధుమ పిండి అరగంట పాటు నానబెట్టుకున్నాం కదా, దీన్ని కొంచెము చేతికి నెయ్యి రాసేసుకునేసి కొంచెంసేపు ఈ విధంగా మర్దన చేశారంటే పోళీ అనేది మీకు చాలా బాగా వస్తుంది. లెమన్ సైజు బాల్ తీసుకునేసి ఈ విధంగా మనము ఒక కవర్ మీద కానీ లేదు అంటే బటర్ పేపర్ మీద కానీ నెయ్యి రాసేసుకునేసి ఈ పిండిని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత ముద్ద చేసుకున్నటువంటి ఈ బొబ్బట్ల స్టఫింగ్ ఉంది కదా, ఇందులో పెట్టేసుకునేసి ఈ వీడియోలో చూపించినట్లుగా ఈ పిండితో, గోధుమ పిండితో మనము కవర్ చేసేసుకోవాలి. ఎక్కడా పగుళ్ళు లేకుండా కవర్ చేసుకునేసి పైన ఉన్నటువంటి ఎక్స్ట్రా పిండిని తీసేసేయాలన్నమాట. తీసేసి ఇప్పుడు పైన కూడా కొంచెము నీట్గా కవర్ చేసేసుకునేసి ఈ పేపర్ మీద పెట్టేసుకొని చేతితో స్ప్రెడ్ చేసుకోవటమే. కావాలంటే చేతితో కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇంకొక బటర్ పేపర్ దీని మీద పెట్టేసుకునేసి మనం ఇలాగ స్ప్రెడ్ చేసామంటే మీకు ఎంత పల్చని బొబ్బట్లు కావాలంటే అంత పల్చని బొబ్బట్లు వస్తాయండి. నేను చిన్న సైజు బొబ్బట్టు చేశాను, ఇది మా పాప కోసం చేశాను, అందుకోసమని చిన్న సైజులో చేశాను. ఇప్పుడు వేడి తవ్వ మీద దీన్ని పెట్టేసుకునేసి మెల్లగా ఒక 2 సెకండ్లు ఉంచిన తర్వాత పేపర్ తీసేస్తే అతుక్కోకుండా మీకు నీట్గా వచ్చేస్తుంది. దీన్ని నెయ్యితో, మనం నేతితో బొబ్బట్లు చేస్తున్నాం కాబట్టి 2 సైడ్లు కూడా నెయ్యి అప్లై చేస్తూ మనము ఇక్కడ హై ఫ్లేమ్లో కాల్చేసుకోవాలి. ఈ విధంగా కాల్చుకుంటే మనకు చాలా చక్కగా బొబ్బట్లు ఎక్కడా పగలకుండా మనకు
చక్కని రుచితో బొబ్బట్టు అనేది వస్తుందన్నమాట. చూసారు కదా ఎంత బాగుందో. ఇంకొక బొబ్బట్టు కూడా చూపిస్తాను. ఇప్పుడు ఇదే బొబ్బట్లని మనము చేతితో ఈ విధంగా రోలింగ్ పిన్నుతో చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇదే విధంగానే పిండి మధ్యలో మనము ఈ కందిపప్పు స్టఫింగ్ ఉంది కదా, అది పెట్టేసుకునేసి ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా చుట్టేసుకునేసి పైన ఉన్నటువంటి ఎక్స్ట్రా పిండి అంతా కూడా తీసేసి గోధుమ పిండిలో కొంచెంగా దీన్ని అద్దేసుకునేసి చపాతీలాగా రుద్దేసేయటమే. మీకు ఎంత పెద్ద బొబ్బట్టు కావాలన్నా వస్తుంది, అలాగే ఎక్కడ పగలకుండా వస్తుంది. ఎంత పల్చగా కావాలంటే కూడా మీకు బొబ్బట్టు అనేది వస్తుందన్నమాట. అయితే పర్ఫెక్ట్గా మీరు కందిపప్పు ఉడకపెట్టేటప్పుడు నీళ్లు తీసుకునే కొలత అనేది కరెక్ట్గా ఉండాలి. అలాగే ఉడకపెట్టడం కూడా 3-4 విజిల్స్తో ఉడకనించుకోవాలి. తర్వాత మనము ఆ విధంగా జాలీలో వేసుకొని మ్యాష్ చేసామంటే మనకు ఎక్కడ పప్పులు కానీ ఏమీ లేకుండా మనకు మెత్తని పప్పు వచ్చినప్పుడు ఇలాంటి బొబ్బట్టు అనేది పగలకుండా నీట్గా వస్తుంది. అలాగే మీకు ఎంత పొంగాలంటే బొబ్బట్టు అంత చక్కగా కూడా పొంగుతుందన్నమాట. ఎర్రగా కావాలంటే కూడా ఈ విధంగా కాల్చుకోవచ్చు మీరు. అంతే అండి, మన నేతి బొబ్బట్లు, వేడి వేడిగా కందిపప్పుతో చేసిన బొబ్బట్లు, చాలా టేస్టీగా ఉండే బొబ్బట్లు, అలాగే బెల్లం లేకుండా చక్కెరతో చేసిన బొబ్బట్లు ఈ ఉగాదికి ట్రై చేసి చూడండి. ట్రై చేసి తప్పకుండా కామెంట్ సెక్షన్లో మీకు ఎలాగో వచ్చిందో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నారీస్ కిచెన్.